మనకి ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద 500% టారిఫ్లు వేస్తా 500% టారిఫ్లు వేస్తా అంటూ ఉన్నాడు కదా. అయితే మరి దీని అందరికీ రీజన్ ఏంది, అసలు ఎందుకు ఈ విధంగా అంటున్నాడు? సో దీని గురించి డీటెయిల్గా మాట్లాడేద్దాం. అయితే మరి మొన్నటి వరకు మీరు అందరూ ఏమనుకున్నారు, డొనాల్డ్ ట్రంప్ ఒక మాట చెప్పేవాడు, ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల అటువైపు రష్యా ఆర్థికంగా బలపడుతూ ఉంది, సో మరి ఆ బలం మొత్తం కూడా ఉక్రెయిన్ మీద చూపిస్తుంది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు కదా. సో అప్పుడందరూ ఏమనుకున్నారు, అరే డొనాల్డ్ ట్రంప్కి ఉక్రెయిన్ అంటే ఎంత ప్రేమో, మరి యుద్ధాలు అసలు జరగకూడదని చెప్పేసి చాలా మంచిగా కోరుకుంటున్నాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ దాని వెనకమాల ఉన్నటువంటి రీజన్ ఏంది అనేది ఈరోజు బయటపడింది అనమాట. ఏంది పోయి ఆ రీజన్ అంటే, మన ఏం చేశాడు, వెనుజులా మీద అటాక్ చేశాడు కదా. వెనుజులా మీద అటాక్ చేసి మధురను తీసుకెళ్ళి అరెస్ట్ చేశాడు. సో మరి వెనుజులా మీద అటాక్ చేసిన తర్వాత అక్కడ మెయిన్గా చెప్పాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండింది, ఆయిల్, దాని తర్వాత గోల్డ్. సో మరి వీటన్నిటిని కూడా తన అండర్లో తన కంట్రోల్లో తెచ్చేసుకున్నాడు అనమాట. అక్కడ తెచ్చేసుకొని మరి అమెరికాకి చెందినటువంటి ఆయిల్ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా వెనుజులా పంపించేసి ఆయిల్ మొత్తం కూడా డ్రిల్ చేసేంట్రా, సో ప్రపంచ దేశాలన్నిటికి కూడా అమ్మేద్దాం అని చెప్పేసి వాళ్ళందరికి కూడా కొన్ని ఆర్డర్స్ పాస్ చేశాడు. అయితే మరి అక్కడ అమెరికాకు చెందినటువంటి ఆయిల్ కంపెనీలనే ఎందుకు పంపిస్తున్నాడు భయ అంటే దానికి ఒక రీజన్ ఉంది. మొన్న అమెరికా ప్రెసిడెంట్ అవ్వడానికి డొనాల్డ్ ట్రంప్ మరి ఫస్ట్ ఫండింగ్ కావాలి కదా. మరి ఫండింగ్ అందరూ కూడా ఎవరు ఇచ్చారు, ఈ ఆయిల్ కంపెనీలే ఇచ్చినాయి. సో కాబట్టి ఆయిల్ కంపెనీలకి ఫేవర్ చేస్తేనే కదా మళ్ళీ నెక్స్ట్ టైం అతను ప్రెసిడెంట్ అవ్వాలి అంటే మళ్ళీ ఫండింగ్ చేయాలి కదా. సో మరి ఆయిల్ కంపెనీలకి ఫేవర్ చేస్తేనే మళ్ళీ వాళ్ళు ఫండింగ్ చేస్తారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఏం అడిగారు, మరి అక్కడ ఆయిల్ మేము డ్రిల్ చేసుకుంటాం, సో దానికి సపోర్ట్ చేయమంటే మనోడు ఏం చేశాడు, సరే అబ్బాయి అని చెప్పేసి వెనుజులా మీద అటాక్ చేసి ఆయిల్ మొత్తం కూడా తన కంట్రోల్లో తెచ్చేసుకొని మరి ఇప్పుడు అమెరికా ఆయిల్ కంపెనీలన్నింటిని కూడా వెనుజులా పంపించేసి అక్కడ ఆయిల్ మొత్తం కూడా డ్రిల్ చేపిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నిటికి కూడా అమ్మేసేయాలి ఆయిల్ని. సో మరి ప్రపంచ దేశాలన్నిటికి కూడా అమ్మాలి అంటే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా కొనుక్కోవాలి కదా. మరి ఇక్కడ ఇండియా చూస్తుంటే ఇండియా పెద్ద మార్కెట్, మరి ఇండియా ఏం చేస్తుంది, రష్యా దగ్గర నుంచి ఎక్కువగా ఆయిల్ కొంటా ఉంది. మరి ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తే ఇండియా, మరి ఇటువైపు అమెరికా దగ్గర నుంచి కొనుగోలు చేసిద్దా, కొనుగోలు లేదు. ఎందుకంటే ఎక్కువ పెట్టుకొని మనం ఏం చేసుకుంటాం, స్నానం చేస్తామా, లేదు కదా. సో అందుకని చెప్పేసి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, రష్యా దగ్గర నుంచి కనుక ఆయిల్ కొనుగోలు చేస్తే ఇండియా వాళ్ళ మీద 500% టారిఫ్ వేస్తా అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇండియా మీద మాత్రమే కాదు, ఏవైతే దేశాలు రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తాయో వాటన్నిటి మీద కూడా మినిమం 500% టారిఫ్ వేసే విధంగా ఒక బిల్ కూడా తీసుకురాబోతా ఉన్నాడు అనమాట. సో మరి అది కనుక జరిగిందంటే ఆటోమేటిక్గా ప్రతి దేశం మీద కూడా అట్లీస్ట్ 500% టారిఫ్ అయితే వేసే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో మరి దీనివల్ల మరి మనకి పర్యావరణం దెబ్బతినిద్ది కదా భయ్య అంటే తినిద్ది, కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అవన్నీ ఆలోచించేటటువంటి వ్యక్తి కాదు కదా. సో అందుకని చెప్పేసి ఏం చేస్తున్నాడు, ఇంకో పక్కన గ్రీన్లాండ్ మీద ఆధారపడుతూ ఉన్నాడు. అంటే గ్రీన్లాండ్కి కూడా డెన్మార్క్ కూడా కొన్ని వార్నింగ్లు ఇచ్చాడు కదా, ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్లాండ్ మొత్తం కూడా మా ఆధీనంలోకి వచ్చేటట్టు చేయండి, లేదు అంటే అక్కడ రక్తపాతం చెందిద్ది అని చెప్పేసి కూడా వాళ్ళకి ఒక వార్నింగ్ ఇచ్చాడు కదా. సో దానికి రీజన్ ఏంది, ఇప్పుడు ఈ ఆయిల్ కనుక ఎక్కువ యూజ్ చేసామంటే ఆటోమేటిక్గా మనకి గ్లోబల్ వార్మింగ్ వచ్చింది. సో దానివల్ల మరి భూమిలో వేడి పెరిగిద్ది, దానివల్ల ఇబ్బందులు పడతాం. అందుకని చెప్పేసి మనకి గ్రీన్లాండ్లో చూసామనుకోండి 2 ఉపయోగాలు ఉంటాయి. ఒకటేంది, అక్కడ వాటర్, చుట్టుపక్కల వాటర్ మొత్తం కూడా బాగుండేది, సో మరి అక్కడ కొంచెం చల్లగా ఉండే ఛాన్స్ ఉండేది. సో దాని తర్వాత చూసుకుంటే రేర్ ఎర్త్ మినరల్స్ కూడా అక్కడ ఎక్కువ ఉంటాయి. సో మరి ఇవన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఇప్పుడు గ్రీన్లాండ్ మీద పడ్డాడు అనమాట. అయితే మరి ఇప్పుడు గ్రీన్లాండ్ దక్కిందంటే దాని తర్వాత ఏం చేస్తాడు, ఇక్కడ ఎవరైతే రిచ్ కిడ్స్ ఉంటారో రేపు గ్లోబల్ వార్మింగ్ వచ్చినా సరే రిచ్ కిడ్స్ ఉంటారు కదా అమెరికాలో, వాళ్ళందరినీ అటు దగ్గర తరలిచ్చేస్తాడు. సో అక్కడ సేఫ్గా ఉండేస్తారు. సో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే గంగపాలే, ఇంకెన్నాళ్ళు బతుకుతాడు. సో ఇప్పటికే 79 ఇయర్స్ వచ్చినట్టు, 69, 79. సో మరి ఫ్యూచర్ గురించి తనకేం అవసరం, ఆలోచించాడు కదా. సో కాబట్టి ఇప్పుడు ఏమని బెదిరెత్తున్నాడు, రష్యా దగ్గర నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయకూడదు, మా దగ్గర ఏదైతే ఆయిల్ ఉందో అది మాత్రమే ఇండియా కొనుగోలు చేయాలి అని చెప్పేసి ఒక కండిషన్ పెడతా ఉన్నాడు అనమాట. అయితే మొన్నటి వరకు మనం చూస్తే స్లైట్గా తగ్గించాం, మరీ పూర్తిగా అయితే తగ్గించలేం. పూర్తిగా ఎందుకు తగ్గిస్తాం, రష్యా దగ్గర నుంచి చూస్తేనేమో మనకి కొంచెం తక్కువ ధరలో వస్తూ ఉంది, ఎందుకో డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళు. అలా కాకుండా ఇప్పుడు అమెరికా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయాలనుకో ఇంకా ఎక్కువ కాస్ట్ పడుద్ది. మనం ఎక్కువ కాస్ట్ వచ్చే దగ్గర తీసుకుంటామా, లేదంటే తక్కువ కాస్ట్ వచ్చే దగ్గర తీసుకుంటామా, తక్కువ కాస్ట్ వచ్చే దగ్గరే కదా. సో కాబట్టి రష్యా దగ్గర నుంచి మనకి తక్కువ కాస్ట్లో అవుతుంది కాబట్టి రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తాం. సో ఇది ప్రస్తుతానికి. సో మరి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు, ఎట్టి పరిస్థితుల్లో నా దగ్గరే కొనాలి అని చెప్పేసి ఈ విధంగా, అంటే
ప్రపంచ దేశాలు ఏవి కూడా నాకు సాటరావు, నేను ఏది చెప్తే అదే జరగాలి అనే ఒక మోనార్క్ టైప్లో ముందుకు వెళ్తా ఉన్నాడు అనమాట. అయితే ఇక్కడ మీ అందరికి ఒక విషయం అర్థం అవ్వాలి. మరి ఎలాన్ మస్క్ అయినా సరే, లేదంటే ప్రపంచ దేశాలందరూ కూడా ఏం చేస్తున్నారు, టెస్లా కార్ల వైపు వెళ్తూ ఉన్నారు. ఎందుకు, ఇప్పుడు టెస్లా కార్లు ఎలా నడుతాయి, మనకి ఎలక్ట్రిసిటీ మీద నడుస్తూ ఉంటాయి. సో మరి ఎలక్ట్రిసిటీ మీద నడుస్తూ ఉంటే సో దానివల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ కానీ లేదంటే ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేది కదా. సో మరి టెస్లా కార్లు మొన్న ఎలాన్ మస్క్ రిలీజ్ చేసినప్పుడు కూడా వాళ్ళిద్దరి మధ్య అదే గొడవ అనమాట. ఒరే బాబు నేను డొనాల్డ్ ట్రంప్ ఏమంటాడు ఎలాన్ మస్క్ని, ఒరే బాబు నేను ఆయిల్ తీసి ప్రపంచ దేశాలన్నిటికి కూడా అమ్మేసి ప్రపంచ దేశాల నుంచి సంపద మొత్తం కూడా మన దేశానికి తీసుకురావాలని చెప్పేసి నేను చూస్తూ ఉంటే నువ్వేంది ఎలక్ట్రిక్ కార్లు ఇవన్నీ కూడా ఇన్వెంట్ చేసి మరి వీటిని అమ్మేస్తే మరి ఆయిల్ కొనేది ఎవడు? సో మరి ఆయిల్ కొనుక్కోవాలి కదా, అప్పుడే కదా మన సంపద వచ్చేది అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఉంటాడు. అందుకని చెప్పేసి మొన్న వీళ్ళిద్దరి మధ్య ఒక క్లాషెస్ అయితే వచ్చినాయి అనమాట. కానీ మళ్ళీ మొన్న ఒక రెస్టారెంట్లో ముగ్గురు కూడా కలిసినట్టున్నారు. సో మరి వీళ్ళు ముగ్గురు మళ్ళీ కలవడానికి రీజన్ ఎందుకు పోయా అంటే సో ఏదన్నా ఆఫర్ చేసి ఉండొచ్చు డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవడానికి కొంచెం ఫండింగ్ ఎలాన్ మస్క్ కూడా చేశాడు. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. నీకు ఆల్రెడీ ట్విట్టర్ ఉంది కాబయ్యా, సో ట్విట్టర్లో సంపాదించుకో, లేదంటే ఇంకా ఏఐ ఉంది సో దాని నుంచి సంపాదించుకో, దేని నుంచి అయినా సరే సంపాదించుకో, నేను మాత్రం నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ ఏమైనా చెప్పుంటాడు. అందుకని చెప్పేసి మళ్ళీ వీళ్ళిద్దరు కలిసినట్టు ఉన్నారనమాట. సో ఏదైనా సరే సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ముఖ్య ఉద్దేశం ఏంది, ప్రపంచ దేశాలు ఎట్టయినా పోని, అసలు గ్లోబల్ వార్మింగ్గా లేదు అంటే ఇంకా మరి ఏదైనా సరే జరగని, ప్రస్తుతం నా దేశానికి డబ్బులు రావాలి. సో నేను ఆయిల్ అమ్ముకోవాలా, ఆయిల్ అమ్ముకున్న దానివల్ల నాకు నా దేశానికి డబ్బులు రావాలా, ఆ డబ్బులతో మేము ఇంకా ధనిక దేశం అవ్వాలి. సో ఇదొక్కటే ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నాడు అనమాట. అయితే మరి ఇప్పుడు ఈ అమెరికాని కానీ లేదంటే డొనాల్డ్ ట్రంప్ని కానీ మరి మనం ఆపలేమా భయ్యా, ఎవరు ఆపలేమా అంటే ఆపే ఛాన్స్ ఉంది. ఎప్పుడు మనకి ఇటువైపు చైనా కానీ లేదు అంటే రష్యా కానీ, దాని తర్వాత ఇటువైపు బ్రెజిల్ అయినా సరే, జపాన్ అయినా సరే, ఇంకా చెప్పాలంటే యూరోపియన్ కంట్రీస్, మనం ఇవన్నీ కలిసి ఎప్పుడైతే పనిచేస్తాయో ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంప్ దిగొస్తాడు. సో దాని తర్వాత డాలర్ వాల్యూ కనుక తగ్గించగలిగితే మనం ఆటోమేటిక్గా డొనాల్డ్ ట్రంప్ దిగొస్తాడు. ఇంకొక మ్యాటర్ ఉండదు. సో దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ దగ్గర డిఫెన్స్ సంబంధించి, సో మరి డిఫెన్స్ సంబంధించి చూస్తే ఇప్పుడు వాళ్ళ ఏదైతే డిఫెన్స్ సంబంధించినటువంటి బడ్జెట్ ఉండితో దాన్ని అమాంతం పెంచేశాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన డిఫెన్స్కి ఉన్నటువంటి ఏదైతే బడ్జెట్ ఉండిద్దో సో దానికి అసలు వాళ్ళ దాంట్లో 10% కూడా ఉండిద్దో లేదో అనేది కూడా చెప్పలేం. సో ఆ రేంజ్లో డిఫెన్స్ సంబంధించి అమౌంట్ అయితే పెంచడం జరిగిందనమాట. సో మరి డిఫెన్స్ సంబంధించి ఇంత భారీ బడ్జెట్ పెంచితే మరి ప్రపంచ దేశాలన్నీ కూడా మరి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ని ఎదుర్కోగలుగుతాయా? సో ఇది కూడా పెద్ద కష్టం అనే చెప్పాలి. సో మరి ఓవరాల్గా చెప్పాలంటే మరి ప్రపంచ దేశాలన్నిటి మీద కూడా ఆధిపత్యం చెలాయించాలి, నేను ఏది చెప్తే అదే జరగాలి అనే విధంగా ముందుకు వెళ్తున్నాడు అనే చెప్పాలి. సో మరి ఓవరాల్గా వచ్చేసరికి మరి 500% టారిఫ్లు పెంచడానికి రీజన్ ఏంటి అంటే ఒకే ఒక్క రీజన్, నేను అమ్ముకోవాలి, అమ్ముకునేటప్పుడు ఎవరు కూడా నాకు అడ్డు రాకూడదు. ఒకవేళ అడ్డు వచ్చారనుకోండి, అయితే చిన్న దేశం అనుకోండి, ఏదో ఒక ఇష్యూ చెప్పి మన వెనిజులా మీద ఎలాగైతే అటాక్ చేశాడో ఆ విధంగా అటాక్ చేస్తాడు. సో అలా కాకుండా కొంచెం పెద్ద దేశం అనుకో, మన లాంటిది, రష్యా లాంటిది, చైనా లాంటి పెద్ద దేశాలు అనుకో, వాటి మీద టారిఫ్లు పెంచుకుంటూ పోతాడు. మరి టారిఫ్లు పెంచితే ఆర్థికంగా కొంచెం ఇబ్బంది పడతారు కాబట్టి సో ఎలాగైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడకూడదని అయినా సరే డొనాల్డ్ ట్రంప్ మాట చెప్పింది వింటారని చెప్పేసి ఇదొక స్ట్రాటజీ వేస్తా ఉన్నాడు అనమాట. సో మరి ఓవరాల్గా చూస్తే మరి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎటువంటి డెసిషన్ తీసుకుంటారంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మనం ఒక పక్కన చూస్తేనో మనకి మిత్ర దేశం రష్యా, మరి మనకు ఇంకో పక్కన చూస్తేనో డిస్కౌంట్లు వస్తూ ఉన్నాయి అక్కడ నుంచి. మరి ఇటువంటి సిచ్యువేషన్లో డొనాల్డ్ ట్రంప్కి భయపడి మనం ఇక్కడ స్టాప్ చేసి అమెరికా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేయాలా, లేదు అంటే ఇవన్నీ నువ్వు ఏదైనా చేసుకోరా, మాకు రష్యా ముందు నుంచి మిత్రుడే, సో నువ్వు ఏది చేసినా సరే మేము కలిసే ఉంటాం, వీళ్ళ దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తామని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తాం. సో మరి ఈ రెండిట్లో నరేంద్ర మోడీ గారు ఏ డెసిషన్ తీసుకుంటారనేది సో ఇప్పుడు చాలా ఆసక్తిగా మారిందని చెప్పాలి.